హే జై శ్రీరామ్ అందరికీ. సో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మొత్తము ఒకటే వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే దుబాయ్లో ఎవరెవరైతే పార్టీషన్ రూమ్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ పోలీసులు బయటకు వెళ్ళగొడుతురు, ఏం నోటీస్ లేకుండా బయటకు వెళ్ళగొడుతురు అని చెప్పేసి అని ఇదైతే నడుస్తుంది. సో అంటే అట్లా చేయడానికి కారణం ఏంది, మెయిన్ రీజన్ ఏంది అని చెప్పేసి అని అనుకుంటే, లాస్ట్ టైం ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే అయింది దుబాయ్లో. అది అంటే అవ్వడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటి అని అంటే పార్టీషన్ రూమ్స్. ఆ పార్టీషన్స్ రూమ్లు ఏంటంటే చెక్కలు కొట్టి రూమ్లు తయారైతే చేస్తారు. సో ఆడ మెయిన్ ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ అయితే అయింది. అది అయిన తర్వాత ఇవి ఏవైతే పార్టీషన్స్ రూమ్స్ పెట్టిన ఏవైతే కార్డ్బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే ఆ బిల్డింగ్ మొత్తము అగ్గంటుకున్నది అని చెప్పేసి అని, అందు గురించనే పార్టీషన్స్ రూమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలని చెప్పేసి అని పోలీసు వాళ్ళు అయితే వితౌట్ నోటీసు కొన్ని ఇప్పుడు అల్రీగా అక్కడక్కడ కొన్ని ఏరియాలని అయితే ఆ పార్టీషన్స్ రూమ్స్ అనేది తీసేస్తున్నారు. దీనివల్ల మెయిన్ ఎవరికి దెబ్బతింటుంది అని అంటే, ఎవరైతే రీసెంట్లీ జాబ్ల కోసం దుబాయ్కి పోయారో, విజిట్ వీసాలైనా సరే ఏదైనా కంపెనీ వీసాలైనా సరే జాబ్ సర్చింగ్ కోసం అయితే పోయారో వాళ్ళకే మెయిన్ రీజన్ అయితే ప్రాబ్లం అయితే అదే ఉంటుంది. సో అంటే ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో చూసి అందరూ దుబాయ్లో అరే జాబులకి ఇట్లా ఉంటాయట, ఏముండే అట, ట్యాక్స్ ఉండదట, అది ఉండదు అని చెప్పేసి అని బాగా మంది అయితే పోతారు. సో పోయే ముందు అయితే ఒక 10కి 100 సార్లు అయితే ఆలోచించుకొని అయితే పోర్రి. దుబాయ్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో ఆలోచించుకొని అయితే స్టెప్ అయితే వేయరు.